తన ఊపిరి ఉన్నంత వరకు బీజేపీతోనే ఉంటానని కంటోన్మెంట్ మాజీ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ నుండి తన బహిష్కరణ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందన్న రామకృష్ణ త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిల విషయంలో హైకోర్టును ఆశ్రయించగా తాజాగా కోర్టు ఆర్థిక కార్యదర్శికి ఫాన్ 1 జారీ చేసిందని వెల్లడించారు. కంటోన్మెంట్ అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఎలివేటెడ్ కారిడార్ల భూ పరివారం కింద 303 కోట్లు తెచ్చి కంటోన్మెంట్ ఖాతాలో వేసిన ఘనత కేంద్ర మంత్రులదేనని స్పష్టం చేశారు. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని మరి మొన్న 18వ తారీఖు జరిగిన హియరింగ్ లో అధికారికి ఫస్ట్ టైం ఫామ్ 1 ఈ యొక్క కంటెంప్ట్ కేసులో గతంలో కేవలం అధికారులను మీరు కోర్టుకు రండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఒక నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, వాళ్ళ మొండి వైఖరి కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి అన్యాయం చేస్తుందో దాని నిదర్శనం ఈ రోజు వాళ్ళు ఎవరు రాకపోతే ఫామ్ 1 ఫైనాన్స్ సెక్రటరీకి సందీప్ కుమార్ సుల్తానియాకి, ఫైనాన్స్ సెక్రటరీకి, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీకి ఫామ్ 1 ఇష్యూ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ డేట్ లో తప్పకుండా ఆయన ప్రజెంట్ కావాలో, మా బాకీ ఈ రోజు దాకా ఎంత ఉందో క్లియర్ చేయాలి. రెండో డిమాండ్ కోర్టులో ఏముండే అంటే ఎక్కడైతే సోర్స్, ఎక్కడైతే డబ్బులు వస్తాయో అప్పుడు అక్కడే డివైడ్ చేసి ఇచ్చేయాలండి. ఈ రెండు కూడా మరి కంటోన్మెంట్ ప్రాంతంలో డెవలప్మెంట్ బాగా జరగాలి, తప్పకుండా మంచి వర్క్స్ జరగాలని ఆ ఒక్క ఉద్దేశంతో ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు కేసు వేయడం జరిగింది. ఎవరైతే నీకు ప్రపోజల్ అగ్రిమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తోని, నీవు అడిగిన ల్యాండ్ నీకు ఇస్తాము, మాకు ఇంత కాంపన్సేట్ చేయండి అని దాంట్లోనే ఉంది. నువ్వు దానికో సపరేట్ జీవో ఎందుకు తీయాలి? ఆ జీవో అర్థం ఏంటిది? కేవలం పబ్లిక్ ని గుమ్రా చేయడానికి ఆ ఒక ప్రయత్నం చేసిండ్రు. మరి దానికి కూడా తిప్పికొట్టిన తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేసి దీని ఈ డబ్బులు కంటోన్మెంట్ ప్రాంతానికి చేయడం జరిగింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద అరాకొర నమ్మకమే ఉంది అందరికి. దానికోసం ఆస్క్రో అకౌంట్ పెట్టినాము, దాంట్లో తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము. ఇదే ఈ 300 కోట్లతో కాదు, ఇంకొక 1000 కోట్లు వస్తే గానీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, మరీ ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, అవుట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలంటే చేయాలి. నా ఊపిరున్నంత కాలం నేను భారతీయ జనతా పార్టీ ఉంటా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడనే పనిచేస్తా, ఏదేమున్నా భారత్ మాతకి చేయంగా నిరంతరం. మరి ఇటీవల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయడం జరిగింది. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని మరి మొన్న 18వ తారీఖు జరిగిన హియరింగ్ లో అధికారికి ఫస్ట్ టైం ఫామ్ 1